ఇవాళ మనం పీఎం కిసాన్ యోజన ఎలా అప్లై చేసుకోవాలి? ఇంతవరకు అప్లై చేసుకొని వాళ్ళు మోడీ మనకు 2000 ఏస్తున్నారు గదా! దాని గురించి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి చెప్తాను. ఫస్ట్ అయితే మనం పీఎం కిసాన్ సైట్‌కైతే వెళ్ళాలి. ఇక్కడ పీఎం సమ్మాన్ నిధి యోజన ఉంది గదా! ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ దగ్గర మనం ఫస్ట్ టైమ్ కాబట్టికి ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి మనకి ఆధార్ నెంబర్ అంటే ఫస్ట్ రూరల్ ఫార్మరా, అర్బన్ ఫార్మరా అని చెప్పేసి టిక్ చేసుకోవాలి. రూరల్ అనేది ఆటోమేటిక్‌గా ఉంది. ఇప్పుడు నేనైతే ఆధార్ నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. నేనైతే మొబైల్ నెంబర్ స్టేట్ సెలెక్ట్ చేశాను. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత నేను ఓటీపీ కోసం క్లిక్ చేశాను. ఓటీపీ కూడా వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ నేను క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేనైతే ఓటీపీ ఎంటర్ చేశాను. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్‌ని వెరిఫై మీద క్లిక్ చేశాను. సో, ఇక్కడ ఒక క్యాప్చా ఉంటుంది. దాన్ని కూడా క్లిక్ చే ఎంటర్ చేయాలనమాట. సో, ఇక్కడ నేను ఎంటర్ చేసిన తర్వాత నా డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్‌గా వచ్చాయన్నమాట. ఇక్కడొచ్చేసి తెలంగాణ నేను డిస్ట్రిక్ట్ అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, మన బ్లాక్ అంటే మండల్, విలేజ్ వచ్చేసి మనది ఏ ఊరైతే ఉంటుందో ఆ ఊరు మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కేటగిరీ, ఫార్మర్ టైప్ ఒకటి నుంచి 2 ఎకరాల వరకు ఉంటే ఫస్ట్ స్మాల్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే అదర్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిన్ కోడ్, ఫాదర్ నేమ్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి ఒకటి ఉంటుందండి. అదైతే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవడం ఇక్కడ క్లిక్ చేసిన దగ్గర అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే పట్టా పాస్బుక్ నెంబరే అనమాట. నేనైతే అది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతుంది. బట్ ఆప్షనల్. ఇక్కడ పీఎం కిసాన్ దగ్గర యాక్సెప్టెన్స్ ఫర్ పీఎం కిసాన్ మన్ధన్ యోజన ఎస్. నెక్స్ట్ ఇక్కడ మీరు సింగిల్ అయితే సింగిల్ అని టిక్ చేయండి. ఇక్కడ మనల్ని యాడ్ చేయమంటుంది. యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మన ఖాతా నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సర్వే నెంబర్ ఉంటుంది మన ల్యాండ్‌కి. ఆ సర్వే నెంబర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ల్యాండ్ రిజిస్ట్రీ ఇక్కడ ఏరియా వచ్చేసి 1 ఎకర్.
సో ఇక్కడ వచ్చేసి మనం ల్యాండ్ డేట్ వెస్టింగ్ అంటే ఏ రోజు రిజిస్ట్రేషన్ అయింది, కొన్నారా లేకపోతే మీ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారా అని చెప్పేసి కూడా మనం చేయాలి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనది ఏదైనా పట్టా పాస్బుక్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను. పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలంట. సైజ్ వచ్చేసి 200 KB ఉండాలి. సో చూద్దాం. ఇక్కడ నన్ను డీటెయిల్స్ అడుగుతుంది. ఎంటర్ చేసాము బట్ ఎందుకు తీసుకోవట్లేదేమో తెలియట్లే. ఇక్కడ మనకి యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. సో దాని తర్వాత మనం ఇలా సేవ్ చేసుకోవాలన్నమాట డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత. రికార్డ్ హ్యాస్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్. మనకి ఫార్మర్ ఐడి ఉంది కదా, మనమైతే దాన్ని ఒక ఫోటో తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫర్దర్గా మనకి ఏదన్నా స్టేటస్ చూసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో మీరు కూడా ఎవరైనా ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు ఉండుంటే అప్లై చేసుకోండి. ఇప్పుడు నేనైతే చూపించాను కదా, అదే ప్రాసెస్ ఏదైనా మీకు చేసుకునేటప్పుడు డౌట్ వస్తే వీడియో చూస్తూ చేసుకోండి. సో మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.